విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పైలపేట గ్రామం సరైన రీతిలో లేని నిరుపేద రొంగలి ఎల్లయ్య నివాసం. ఇది ఫిబ్రవరి నెల సంగతి. కట్ చేస్తే 4 నెలల్లోనే సీన్ మారిపోయింది. ఎల్లయ్య దంపతులు కొత్త ఇంట్లో అడుగుపెట్టారు. ఫిబ్రవరి 28న చీపురుపల్లికి పింఛన్ల పంపిణీ చేసేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు దృష్టికి ఎల్లయ్య తన దీన స్థితిని తీసుకెళ్లారు. నాడు వెంటనే చలించిన ముఖ్యమంత్రి ఇల్లు నిర్మించి ఇస్తానని ఎల్లయ్యకు భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశించడమే ఆలస్యం. అధికారులు, కూటమి నాయకులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు. ఎల్లయ్యకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో 4 నెలల్లోనే నిజం చేసి చూపించింది. 5 లక్షల వ్యయంతో అందమైన నివాసం నిర్మించి ఇచ్చారు. ఎల్లయ్యకు కేటాయించిన 3 సెంట్ల ప్రభుత్వ స్థలంలో 5 లక్షల రూపాయల వ్యయంతో అన్ని వస్తువులతో కూడిన సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ప్రభుత్వం అత్యంత నాణ్యతతో నిర్మించింది. ఇచ్చిన హామీని తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి ఆచరణలో పెట్టడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణం పూర్తయిన నూతన గృహం తాళాలను ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు చేతుల మీదుగా లబ్దిదారుడు రొంగలి ఎల్లయ్యకు అప్పగించారు. కొత్త ఇంటి తాళాలను అందుకున్న ఎల్లయ్య దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సంతోషంతో కొత్త ఇంట్లోకి ఆ దంపతులు అడుగుపెట్టారు. సీఎం చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని ఎల్లయ్య చెప్పారు. రొంగల ఎల్లయ్య, మా ఆవిడ పేరు రొంగల నారాయణమ్మ. సీఎం గారు మాకు ఛాన్స్ చేశారు. ఏదైతే ఎమ్మెల్యే గారు వచ్చి మాకు చెప్పారు. చెప్పిన తర్వాత మాకు ఇల్లు పూర్తి చేశారు. 4 నెలలు అన్ని 3 నెలలకి మాకు అవకాశం చేశారు, కట్టేసి ఇచ్చారు. గవర్నమెంట్ ఇచ్చారు మాకు ఇల్లు. గవర్నమెంట్ స్థలం 5 లక్షలకి మాకు ఛాన్స్ చేశారు. చేసిన తర్వాత మాకు పూర్తి చేశారు ఇల్లు. చేసిన తర్వాత మేము దీంట్లో మేము చేరుకున్నాం. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో ఉందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని ఎమ్మెల్యే కళా వెంకట్రావు స్పష్టం చేశారు. 28వ తేదీ ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామానికి పెన్షన్ల పంపిణీ రోజున రావడం జరిగింది. నిరుపేద టాడీ ట్యాపర్ ఉంటే ఆయన నాకు ఇల్లు కావాలి అని చెప్పి ఆ రోజున ఆయన కలుసుకున్న వారిలో ఆయన అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 5 లక్షల రూపాయల ఇల్లు 88 రోజుల్లో కట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము. మరి ఏదైనా మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకునేటటువంటి వ్యక్తి 100కి 100 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు. మాట ఇచ్చారని అంటే పేద ప్రజల కోసం ఆయన ప్రాణమైనా పెట్టి ప్రజలతో నిలబడేటటువంటి వ్యక్తిగా, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చేస్తుండేటటువంటి వ్యక్తి ఈ రోజున మన ముందు కళ్ళకి కనిపిస్తుండేటటువంటి ఈ ఇల్లే మరి ఒక ప్రామాణికం అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లబ్దిదారులు, గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.